హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను వేడిగా టేస్టీగా ఒక స్నాక్ అయితే చూపించేస్తున్నాను. అదేంటంటే ఏంటో కాదండి, ఎగ్ బజ్జీ అనమాట. సో ఎగ్ బోండా, ఎగ్ బజ్జీ అని అంటారు. సో మేమైతే ఎగ్ బజ్జీ అంటాము. ఇక్కడ వచ్చేసి నేనైతే ఎగ్ బజ్జీ టేస్టీ ఎగ్ బజ్జీ ఎలా చేయాలో మీకైతే చూపించేస్తున్నాను ఈ వీడియోలో. మీరందరూ చూసేసి తప్పకుండా రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనమైతే బజ్జీ కోసం శనగపిండి అయితే తీసేసుకోవాలి. సో శనగపిండి అనేది బజ్జీలోకి మస్ట్ అనమాట. ఏ బజ్జీలోకైనా శనగపిండి వాడతాం ఎక్కువగా. సో దీంట్లో వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. హెల్త్కి మంచిది కదండి పసుపు, అందుకనే. సో వేసేసుకొని దీంట్లోకి వచ్చేసి మరి మనం ఎగ్ బజ్జీ చేస్తున్నప్పుడు ఎగ్ అయితే ఉండాలి కదా. సో ముందుగా నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాను అనమాట మంచిగా. సో ఇలా మంచిగా ఉడకబెట్టేసుకొని తీసేసుకున్నాను పైన చెక్కు. సో ఇక్కడ వచ్చేసి ఈ పిండిలో నేనైతే కొద్దిగా వాటర్ వేసుకొని, ఫస్టే వాటర్ వేసేసామనుకోండి ఉప్పు కారం అనేది సరిగా కలవదు. సో అందుకని ఫస్ట్ ఒకసారి ఆ మిక్చర్ మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత మనం కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేస్తూ పిండిని అయితే కలుపుకోవాలి. ఒకేసారి మనం వాటర్ సరిపోతాయని ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, వాటర్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, అప్పుడు అది మొత్తం వాటర్ అయిపోతుంది, పిండి అస్సలు పట్టదు ఎగ్కి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈటింగ్ సోడా అయితే వేసేసాను అనమాట. దీంట్లో సోడా వేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు, కానీ సోడా వేస్తే ఏంటంటే కొంచెం బజ్జీ అనేది ఎదుగుతుంది, లావుగా అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, మళ్ళీ ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు అనమాట. సో అందుకని కొద్దిగా అయితే నేనైతే వంట సోడా అయితే వేసేసుకున్నాను. సో ఎగ్ని అయితే 2 షేప్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకు కావాలనుకుంటే అలాగే వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా 2 పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 పీసెస్ లాగా కట్ చేసుకొని పిండి బాగా అద్ది ఇక్కడ వేడి ఆయిల్లో అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇలా 4 పీసెస్ వేసేసుకున్నాను, చూసారు కదా. సో వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనమైతే చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి నేనైతే చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఫ్లిప్ చేసుకున్నాం అనమాట. సో ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉన్నాయి. సో ఈ స్టేజ్లో కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనమైతే దించేసుకోవాలి. అంతే, మన వేడి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. సో చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.